ఉంటారు సార్, కానీ కుట్ర ఎవరో నాకు తెలియదు సార్. ఇక బయటికి వెళ్ళిండు సార్. బయటికి వెళ్తే ఫోన్ చేసిన, ఫోన్ చేయలేదు. ఎవరో ఫోన్ చేసినట్టున్నారు, బయటికి పోయిండు సార్. కానీ ఆ ఫోన్ మాత్రం నేను వినలే సార్. ఎవరితో కుట్ర ఉన్నదో మీరే పెట్టుకోవాలి సార్. నా భర్తను ఎవరో తేలకుండా చంపేసారు సార్. బాటలో పడేసిండు. తమ్మునికి తీసుకుపోయిరట, ఫోన్ చేసిరట, ఎవరు తీసుకుపోయి ఫోన్ చేసిరట. ఫోన్ చేసినప్పుడే పోయిరట. పోతే అక్కడ దాకా తీసుకుపోయిరు, మళ్ళీ ఏం చేసిరో తెలియదు సార్. రాత్రి నుంచి ఫోన్ చేస్తే ఏమో వచ్చి చెప్పినప్పుడే ఫోన్ చేసిన ఫోన్ కూడా ఎత్తుకుంటలేడు సార్. ఫోన్ కూడా ఎత్తుకుంటలేడు. రాత్రి మా కొడుకు, మా ఇంకో అల్లుడు వాళ్ళు అందరు పోయి 2ంటికి రాత్రి దేవుడారి వచ్చినావు సార్. చూసి వచ్చినావు. అయితే మడిలా తీసుకుపోయి ఇగో ఇక్కడ ఏంతోని కొట్టిర్రో అక్కడ పోయిన బాట మీద చూసిరట. చూసి అటు నుంచి వచ్చిరట. కానీ వచ్చేటప్పుడు మాత్రం దొరుకునో ఏమో అక్కడనే బాటకి ఎదురుగా కొంచెం సైడ్కున్నాడు సార్. బండిని ఆయన మీద పడేసి 2-3 జాగ్రత్త చేసినట్టున్నారు సార్. కానీ మనమైతే చూడలే. ఇది మాత్రం పక్క ఆయనకు కావాలనే చేసిరు సార్. చంపేసి ఉన్నారు సార్. ఆయన చంపేసి కింద ఇట్లా పడేసి దాని మీద బండి వేసి తాళం తీసి జేబులో వేసిపోయింది సార్. ఆయన సెల్లు పక్కకున్నది సార్. పక్కకున్నది సెల్లు. ఆయన పడిపోతే ఒకవేళ యాక్సిడెంట్ ఇట్లా అయితే అనుకుంటున్నా ఆయన తాళం జేబులో ఉంటుందా సార్? జేబులో ఉండదు కదా. జేబులో ఉండదు. బండి వచ్చి మీద పడదు. పక్క ప్లాన్ తోటి ఎవరో చేసినట్టున్నారు. కానీ కుట్ర అయితే ఎవరు లేదు. మాకు అనుమానం అయితే లేదు సార్. ఏమనుకుంటారో ఏమో సార్ వాళ్ళు. కానీ చంపేసిన వాళ్ళని మాత్రం అది కూడా వాళ్ళ